హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి తీపి కబురు అండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దసరా కానుకగా గిఫ్ట్ అనేది రెడీ చేయబోతున్నారు. సో మనకు డబ్బులు ఖాతాలు అయితే జమ చేస్తారా, లేదా ఇప్పటికున్న పథకాలను మరో పథకాన్ని కంటిన్యూగా కొనసాగిస్తారా, కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారా, అర్హతలు ఏంటి, కావాల్సిన పత్రాలు ఏంటి, దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుందా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు సంబంధించి మహిళలకు కావచ్చు ప్రత్యేకంగా కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే అమలు అవుతున్నాయి. ఇందులో వచ్చేసి ఫ్రీ బస్సు ఈ కోవకే చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఇంద్రమ్మ ఇళ్లలో మహిళలకు వారి పేరు మీద పట్టాలు అయితే అందించి ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అనేది కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట. తెలంగాణలో స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించి మరో కానుక అండి. దసరా కానుకగా వారికి ఉచితంగా అయితే చీరలు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం 25 లక్షల చీరలు అనేది మరో 40 లక్షల చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతుందన్నమాట. ఇవి అన్నీ కూడా దసరా నాటికి అనేది చీరలు రెడీ కానున్నాయన్నమాట. ఇందులో ప్రత్యేకత కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎవరెవరికి ఇస్తారు ఏందనేది. సో ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిందో బతుకమ్మ చీరలు, ఆ చీరల స్కీమ్ స్థానంలో వచ్చేసి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం 2 చీరలు ఇవ్వాలని డిసైడ్ అయితే కావడం జరిగిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ స్కీమ్కి సంబంధించి 318 కోట్లు అనేది కేటాయించింది. సో తయారీలో ఇక పనులు గత ఏప్రిల్లో మొదలై కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే పూర్తి అయిందనమాట. మరో 40 లక్షల తయారీ వేగంగా కొనసాగుతుంది. మొత్తం మీద 65 లక్షల చీరల తయారీని 6 నెలల్లో వ్యవధిలోనే పూర్తి చేయాలని చేనేత జోలి శాఖ అయితే లక్ష్యం పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ఇక సిరిసిల్ల చీరల తయారీ జరిగేదనమాట. ప్రస్తుతం సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అయితే మంచిర్యాల జిల్లాలో 11 ప్రాంతాల్లో కార్మికులు ఆర్డర్లు ఇచ్చారనమాట. చీరల తయారీ నేపథ్యంలో దాదాపు 10,000 మంది చేనేత కార్మికులకు ఉపాధి అయితే కల్పిస్తుంది. దీంతోపాటు ఒక్కొక్క కార్మికుడికి నెలకు 25,000 రూపాయల వేతనం కూడా పొందుతున్నారన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి చీరలు ఇవ్వబోతున్నారు, ఏంటి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉండి ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60,000 లోపు మహిళలకు సంబంధించి 6 మీటర్ల పొడవు అనేది చీర క్వాలిటీ, అంటే అంత 6 మీటర్ల పొడవు అనేది ఇవ్వనున్నారన్నమాట. అదేవిధంగా 60 ఏళ్ళు పైబడిన 9.5 మీటర్ల పొడవు గల చీరలు అయితే రెడీ చేసి ఇస్తున్నారన్నమాట. గ్రామీణ ప్రాంతంలో 45 లక్షలు, పట్టణ ప్రాంతంలో వచ్చేసి మనకు 17 లక్షల మంది స్వయం సహాయక మహిళలకు సంబంధించి అయితే ఉండడం జరిగిందనమాట. 2 చీరలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఉచిత చీరల తయారీలో నాణ్యత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్, వీటిని చూసుకున్నటువంటి కమిషనర్ శైలజ రామయ్య అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో ఎలా నడుస్తున్నాయి ఏందనేది దసరా నాటికి 2 చీరల పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా చీరలకు సంబంధించి ఇప్పటికే పనులు అనేది ఏర్పాట్లు చాలా వరకు ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. చీరల నాణ్యత క్వాలిటీ కూడా బాగుందని. సో ఇందుకు సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. జూలై, ఆగస్టు నెల, ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక పథకం 2 చీరలతో పాటు మహిళలకు సంబంధించి 2,500 పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇది అధికారికంగా 2,500 రూపాయల చీరల పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట. సో ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మంది మహిళలు అర్హత ఉన్నట్లు 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. ఆసరా పెన్షన్లు తీసుకొని ఎవరైతే కుటుంబం ఉంటుందో ఆసరా పెన్షన్లు తీసుకున్న వారికి అయితే ఈ పథకం అనేది వర్తించదన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.